చేస్తాడు. నో అన్నవాళ్ళు నిజంగా దురదృష్టవంతులు. ఎస్ అన్న వాళ్ళే ఇక్కడ అదృష్టవంతులు. కష్టపడే వాళ్ళే ఇక్కడ అదృష్టవంతులు. ఖచ్చితంగా ₹1,00,00,000 తీసుకునేవాళ్ళు. అలాగే చాలామంది ఏదో అర్జెన్సీ క్రియేట్ చేసేస్తా ఉంటారు. చాలా అర్జెన్సీ. అది వేరే వేరే బిజినెస్‌లో క్రియేట్ చేయండి. ఈ బిజినెస్‌లో మనం ముందే చెప్పాలి. అద్భుతమైన అవకాశం. చేసుకుంటానంటే రా. వచ్చేటప్పుడు డబ్బులు తీసుకొని రా. నీకు ప్లాన్ నచ్చిందా ఇమ్మీడియేట్‌గా కట్టమని చెప్పండి తప్పులేదు. కానీ వాళ్ళకర్థం కాకుండా ఒకటికి 10 సార్లు వినమనండి. అర్థం కాకపోతే ఒకటికి 10 సార్లు వినమనండి. వాళ్ళకర్థం కాకపోతే ఒకటికి 10 సార్లు మీరు వాళ్ళకెక్కడెక్కడ డౌట్స్ ఉన్నాయో ప్రతి డౌట్‌ని అడగండి. నరసింహారావు గారు ఆహ్, నేను అందరికి ఎవరెవరు మాట్లాడారో వాళ్ళ పేర్లు నోట్ చేసుకోవాలి. మీ అందరూ కూడా నాకు ఫోన్‌పే చేయండి. ఫైన్. సో, ఫ్లోటింగ్ పోతుందండి. ఇట్లా మధ్యలో మాట్లాడడం వల్ల ఫ్లోటింగ్ పోతుంది. సో, ఎనీహౌ ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. బట్ టైమ్ ఇట్స్ 6:50. సో, మన మధ్యలో ఎవరైనా డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఉన్నట్లయితే ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఇంకా మిగతా పాయింట్స్ రేపు మీరు అయితే రేపు సండే మనకుండదు. హ్మ్. ఎల్లుండి మాట్లాడదాము. ఇక్కడ డెవలప్‌మెంట్ ఆఫీసర్స్ ఎవరైనా ఉన్నారా? ఓకే. గుడ్ మార్నింగ్ రామ్మ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. శ్రీకరాల్ మెంబర్స్ అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరూ ఇవాళ ఎంత చక్కగా, నిజంగా ఈ సెషన్ ఎంత బాగుందంటే రోజుకొక వెరైటీగా మనం ఎంత ఆనందిస్తున్నాం అనేది చాలా చక్కగా స్వర్ణ గారు ఎంత బాగా చెప్తున్నారు. మరి దీన్ని అందరూ వినియోగించుకోవాలి. 1200, 2200 అనే వాడు మనం కాకుండా మనకు ఒక చక్కటి ఆపర్చునిటీ వచ్చింది. ఒక డైమండ్ గోల్డ్ అంటే డైమండ్ అనేది అమ్మవార్లకు ధరిస్తారు, గోల్డ్ అనేది ప్రతి వ్యక్తి ధరిస్తారు. అలాంటిది మన రాజన్ కరియల్ గారు మనకి ఇంత చక్కటి సిస్టమ్ ఏర్పాటు చేశారు. దాన్ని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? అది చిన్న చూపు చూడకుండా దాన్ని ప్రయత్నం చేసి మన జీవితాలను మార్చుకునే విధంగా మనకు ఎంట్రీ అంటే మనం ఒక లక్ష్మికి ఆర్డర్ పెట్టుకుంటున్నాము. లక్ష్మికి ఆర్డర్ పెట్టుకునే అదృష్టం మనకు వచ్చింది. ఒక లక్ష్మిని కొనుక్కునే గల శక్తి అండి మన మానవులది. అలాంటిది మనకు ఆర్డర్ పెట్టుకొని చేసేది నిజంగా రాజన్ కర్యాలు దేవుడి రూపంలో వచ్చారు. తను ఆ రూపంలో వచ్చారు కనుకనే ఈరోజు ఇంతమంది, వేలాది మంది, లక్షల పైన దాటిన మంది ఇవాళ అందరూ శాలరీ తీసుకుంటూ, దీన్ని చిన్న చూపు చూడకండి. నిజంగా చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి ఇదొక వరం అనుకొని చేయగలిగితే మాత్రం అందరం సక్సెస్ అవుతామండి. ఎందుకు అంటే ఏదైతే చిన్న చూపు చూస్తామో అది మన ధరికి రాదు. చిన్న చూపు చూడొద్దు. ఎందుకంటే మన పిల్లల్ని మనము తల్లిదండ్రులం మనం ఉన్నాము. పిల్లల్ని మనం ఎంత బీదగా బ్రతికించినా పిల్లల్ని చేయితనిచ్చి ఎలా బట్టి నేర్పిస్తాం మేము. అలా మేమున్నాము. మీరు మా చేయితనివ్వడానికి మేమున్నాము. మీ చేయితనిచ్చి మీ చేయితని అందుకొని మీకు నేర్పించడానికి మేమున్నాం. చూడండి, మేమేం తెలియక ముందు మేము ఇందులోకి వచ్చాము. అప్పుడు జూమ్ లేదు, ఏం లేదు, ఎలా లేదు, మాకు చెప్పారు, మేము వచ్చాము. త్రిమూర్తులు సార్, నిజంగా రాజన్ కర్యాల్ గారు ఎట్లా చేశారో త్రిమూర్తులు సార్ కూడా మన తెలంగాణ ఆంధ్రకి తీసుకొచ్చి ఇంత ఫెసిలిటీ ఇచ్చాడండి. ఏ ఫెసిలిటీ లేకముందు మేము ఇందులో 2200 2200 మేము వచ్చాము. తర్వాత మన బాధ సాధకలు మన దగ్గర చెప్పుకుంటే సారు 1200 చేశారు. ఆ సాధక బాధలు ఉన్నాయి కాబట్టి 1200 చేస్తే మనమే పొడగొట్టుకున్నాం దాని వాల్యూ.
దానివల్ల మనకే ప్రాబ్లం అయింది కనుక మళ్ళీ 2200 అయితేనే బాగుంటది అనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. మీరు చక్కటి మనకు ఆపర్చునిటీ అండి. ఒక ఎంప్లాయ్మెంట్ చేసుకుంటే మనం ఎంత కష్టపడతామండి, ఒక బిజినెస్ చేస్తే ఎంత కష్టపడతాం. ఇంట్లో ఎవరైనా ఎవరికి వాళ్ళు సింపుల్ బిజినెస్, ఇది ఎంత సింపుల్గా ఉంది అంటే నిజంగా దీన్ని ఎందుకు అంత కోణంగా తీసేస్తున్నారు. ఏదో ముక్కు పుడక బిజినెస్, ఏదో చీప్ బిజినెస్ అనుకున్నారు. ముక్కు పుడక ఊరికేనే వస్తుందా అండి చెప్పండి. ఇవాళ డైమండ్ పెట్టుకుంటే, లక్షలు పెట్టుకుంటే ధరించరాని వస్తువు మనం ఖాళీ 2200తో ఆభరణాలు డైమండ్స్ అన్ని ధరించే అవకాశం వచ్చిందంటే మనం నిజంగా కూడా లక్ష్మి కటాక్షం ఉంటేనే మనకు వస్తుంది. అవన్నీ ధరించాలి. మినిమం ఎవరైతే ఎంటర్ అవుతారో, ఎవరైతే 2200 పెట్టినా 1200 పెట్టినా ఎంటర్ అవుతారో కనీసం ముక్కు పుడక వచ్చేంత వరకు మీరు చేయాలనేది అయితే నా కోరిక. ఎందుకంటే ముక్కు పుడక వచ్చింది మనకు 2200 తోటి మనం తీసుకున్నాము అంటే మీకు ఎంతో కొంత మనీ వస్తుంది. మీ డౌన్ లో వచ్చిన వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అది దానికోసం అయితే ఇది చేయాలండి. ఎందుకంటే ఇది ఒక లక్ష్మి కటాక్షము. ఆ లక్ష్మి కటాక్షాన్ని ఎవరు వదులుకోకండి. రోజు ఒక 1 hour 2 hours దీని మీద ఎఫర్ట్ పెట్టండి. మార్నింగ్ సెషన్ లో జూమ్ వస్తుంది, నైట్ సెషన్ లో జూమ్ వస్తుంది. మనకు చాలా తెలియని విషయాలు మేడం మీ వాయిస్ బ్రేక్ అయింది మేడం. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మేడం. స్వర్ణ మేడం గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, మీ వాయిస్ మధ్యలో బ్రేక్ అయింది మేడం. ఓకే, సిగ్నల్ పోయిందిరా. అదే థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, ఈరోజు యాక్చువల్గా మేడం ఉన్నారా అని అడిగాను, బట్ మేడం డైరెక్ట్గా మాట్లాడేశారు. సో ఎక్కువ మందికి ఈరోజు అవకాశం లేదు, ఆల్రెడీ 6:56. బట్ ఒక ముగ్గురు హ్యాండ్ రైస్ చేస్తున్నారు. వీళ్ళు ముగ్గురు 1 minute మాట్లాడండి. నలుగురు అయ్యారు, చాలు ఈ నలుగురు. ఓన్లీ 1 minute, ఎక్కువ మాట్లాడొద్దు దయచేసి. రమేష్ గారు బద్వేల్, ఫీల్డ్ ఆఫీసర్, హైదరాబాద్, మ్యూట్ ఓపెన్ చేసుకొని మాట్లాడండి. పివి రెడ్డి గారు గుడ్ మార్నింగ్ శ్రీకార్య. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మేడం, నేను రోజు మాట్లాడాలనుకుంటున్నా కానీ మాట్లాడలేకపోతున్నాను. కాబట్టి ఈరోజు నాకు టైం ఇచ్చారు మీరు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మీరు మేడం చెప్పినటువంటి, సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి పాయింట్స్ చాలా వాల్యుబుల్, చాలా అమోఘంగా చెప్పారు. కాబట్టి టైం గోల్స్ కానీ, వీక్లీ 1 person తీసుకురావడం కానీ, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. మనమందరం ఒక దాంతో పనిచేస్తే, ఒక స్ట్రీమ్ లైన్లో పనిచేస్తే అందరూ పైకి రావాలని నేను అనుకుంటున్నాను. అందులో మేడం చెప్పినటువంటి ఆ పాయింట్లు, 7 పాయింట్లు కూడా లో కాస్ట్ బిజినెస్ కానీ, అది ఒక్కళ్ళని డోంట్ బెగ్ చేయొద్దు ఎవరిని కూడా. మనం యొక్క శ్రీకర్యాలది ఏ విధంగా ఉందో వాళ్ళని మనం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు జాయిన్ అవుతారు. ఈరోజు కానా రేపైనా జాయిన్ అవుతారు. ఎంతో వందల మంది ఉన్నారు, ఇంకా రావట్లేదు మాకు అని కొంతమంది నిరుత్సాహపడుతున్నారు. అట్లా నిరుత్సాహపడద్దు. అందరూ కూడా వాళ్ళందరితో మాట్లాడి, వాళ్ళందరూ చేయలేకపోతే కొత్త వాళ్ళతో కూడా స్టార్ట్ చేయొచ్చు, కొత్త వాళ్ళతో కూడా మాట్లాడచ్చు. కానీ ఈరోజు చెప్పిన సుబ్రహ్మణ్యం గారు చాలా ఫైన్గా చెప్పారు. మేడం కూడా చాలా బాగా చెప్తున్నారు. స్వర్ణ మేడం కానీ ఎవరన్నా కానీ రోజు వింటున్నాను. చాలా బాగుంది అని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి థ్యాంక్స్ చెప్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ పివి రెడ్డి గారు ఫ్రమ్ తిరుపతి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సార్. మేడం. అయితే మనకు శ్రీకాల్ రాజన్ గారు అయితే ఒక డైమండ్ అండ్ గోల్డ్ ఆపర్చునిటీ ఇచ్చి మన ఇంటికి ముక్కు పొడక నుంచి నక్లీస్ దాకా ఇచ్చే అవకాశం ఇస్తే, రోజు మన స్వర్ణ మేడం గారు తన యొక్క గోల్డెన్ వర్డ్స్ తో మనకు ప్రతిరోజు మోటివేషన్ చేసి మంచి మంచి పాయింట్స్ ఇచ్చిన దానికి చాలా చాలా థ్యాంక్స్ మేడం. అలాగే ఈరోజు సుబ్రహ్మణ్యం గారు నా అప్లైనర్ మంచి ఆవేశం, ఆక్రోశం చెయ్యాలనే తపంతో ఆయన మాట్లాడిన మాటల్లో టైమ్ ఈస్ రిలేటివ్ టు మనీ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం వర్క్ చేయాలా, వర్క్ చేస్తే
ఆ వర్క్ లో కొంత నేర్పరితనం అంటే చాలా ట్రిప్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి వర్క్ చేసుకొని ట్రిక్కులు నేర్చుకొని ఆ ట్రిక్కుల ద్వారా మనము ఒక లక్కీ పర్సన్ గా ఒక సీలింగ్ అచీవ్మెంట్ అయ్యే అవకాశం అయితే మన సీకరాయిల్లో 100% ఉంది. ప్రతి ఒక్కరూ దీనికంటూ ఒక టైం సుబ్రహ్మణ్యం గారు చెప్పినాడు, ఎవరైతే టైం కేటాయిస్తారో అది జూమ్ లో కావచ్చు, ఫీల్డ్ లో కావచ్చు, ఒక వ్యక్తికి కావచ్చు, మనం చేయాల్సిన పని ఏమంటే దీనికి టైం కేటాయించి ఈ కంపెనీ గురించి పూర్తి వివరాలు అందించిన ప్రతి ఒక్కరూ ఈడ స్వర్ణ ఆభరణాలు ధరించే సీకరాయిల్లో నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వర్ణ మేడంకి, జూమ్ లో ఉన్న అందరికీ వందనం, అభివందనం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ పాసం వెంకటేశ్వరరావు గారు, మీరన్నీ ఓపెన్ చేసుకొని 1 నిమిషం మాట్లాడండి సార్. టైం ఎక్కువ లేదు కాబట్టి. వెళ్ళిపోయారు ఆయన. ఓకే, మిరపాల వెంకటేశ్వరరావు గారు. మేడం గుడ్ మార్నింగ్ మేడం. నా వాయిస్ క్లియర్ మేడం? సార్, వెరీ క్లియర్ సార్. థ్యాంక్ యూ మేడం. మరి ఆనిమిచ్చాలంటే మాటలు చెప్పారు మీరు కానీ, భాగ్యలక్ష్మి మేడం గారు కానీ, సార్ కానీ మంచి చెప్పారు. అందులో నాకు 2-3 పాయింట్స్ నచ్చాయి మేడం. పట్టుదల సంకల్పంతో చేస్తే ఏ పని సాధ్యం అవుతుందని చెప్పి మన సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు అర్థమైంది. అట్లాగే మీరు చెప్పిన 4 పాయింట్లలో కూడా మనం రిక్వెస్ట్గా అడగకూడదు. నెక్స్ట్ సిస్టమ్ ప్రకారంగా పనిచేయాలి. అట్లాగే మనం పెద్దగా వేరే కంపెనీలో ఎంత పెద్ద హోదాలు ఉన్నా కూడా ఇక్కడ నిత్య విద్యార్థిగా పనిచేయాలని అర్థమైంది. అట్లాగే డిఓ గారు చెప్పిన ప్రకారంగా ముక్కుబడికి వచ్చేంత వరకు పనిచేస్తే ఆ తర్వాత మనకి కష్టం అనేది అర్థమవుతుంది, డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి, అలవాటు అవుతుంది, సిస్టంలో అలవాటు అయిపోతుంది అర్థమైంది. మనం ఏదైతే అనుకున్నామో 40,000, 80,000, 1,50,000, 7,50,000 ఇతర ఆదాయాలు తొందరగా వస్తాయని అర్థమైంది మేడం. థ్యాంక్ యూ మేడం. మిరపాల వెంకటేశ్వర, విజయవాడ. థ్యాంక్ యూ సార్. అండ్ ఫైనల్ గా పీచే వెంకట నాయుడు గారు. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. మేడం గారు, ఈరోజు మీరు చాలా మంచి పాయింట్స్, అంటే మనం బిజినెస్ లో 10 మిస్టేక్స్ ఏం చేస్తున్నాము అనే విషయం గురించి చెప్పారు. అది చాలా అవసరం ప్రతి ఒక్కరు కూడా. అలాగే మన సుబ్రహ్మణ్యం గారు తన తాలూకు అనుభవాల్ని ఏ విధంగా చెప్పా అనేది చాలా మనం ప్రతి ఒక్కరూ పాటించాలి. టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ దెన్ మనీ. ఆయన ఇచ్చిన సందేశాలను కూడా అందరం పాటించాలి. మనం 10 మిస్టేక్స్ అన్నిటికంటే ముందు మనకు అన్ని తెలుసు అనుకోవడం చాలా పొరపాటు. అన్ని తెలుసుకొని అనుకున్న వాడే ఏమీ తెలియని వ్యక్తిగా భావించాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా రిఫ్యూజ్ చేస్తుంటారు. నాకు తెలుసులే అంటే మనం కూడా ఓకే, నో థ్యాంక్స్ అని చెప్తాం. నో అంటే నెక్స్ట్ ఆప్షన్ ని మనం ఇంత ముందు కూడా చెప్పుకున్నాం. అలాగే ప్రతి పెట్టుబడి 2,200 ఎన్నో లక్షలు, వేలు, కోట్లు పెట్టుబడి పెట్టిన వాళ్ళు కూడా ఏం లేదు, ఈ 2,200తోనే మనం ఎదగలమా అనే సందేశం చాలా మందికి ఉండొచ్చు. కానీ కాన్సెప్ట్ అన్ని మనం బాగా దాని మీద తెలుసుకున్న తర్వాత మనం ప్రజెంట్ చేయగలిగితే వాళ్ళే కొద్ది రోజుల తర్వాత పెద్ద పెద్ద సీనియర్సే ఎన్నో ఈ సిస్టంలోకి రావడానికి చాలా టైం పట్టిందని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు సమాజంలో తర్వాత మన సొసైటీలో ఉన్న వ్యక్తులు అందరూ ఎక్కువగా రిఫ్యూజ్డ్ క్యాండిడేట్సే. వాళ్ళని మనం పాజిటివ్ గా మార్చగలడానికి కొంత శ్రమ అవసరం ఉంటది. నిత్యం కూడా మనం ఎవరైతే మన మాట వింటారో వాళ్ళని ఫాలో అప్ చేస్తూ, అలాగే బెగ్గింగ్ ఉండకూడదు. మేడం గారు చెప్పారు, మనకి బెగ్గింగ్ అనేది అవసరం లేదు. ఎందుకంటే మనం వాళ్ళకు బెటర్ ఆపర్చునిటీ ఇస్తున్నాం, బెస్ట్ లైఫ్ ఇస్తున్నాం. మన దారిలోకి వాళ్ళే వస్తారు. కానీ మన బిజినెస్ ని మనమే ఫోకస్ చేసుకోవాలి. మనం చేస్తున్న చిన్న బిజినెస్ కాదు, గోల్డెన్ డైమండ్స్ ఎవరు, పెద్ద పెద్ద కోటీశ్వరులు చేస్తున్నట్టు వ్యాపారం ఇది. ఇంతటి అవకాశాన్ని మనం దుర్వినియోగం చేసుకోకుండా ప్రతి ఒక్కరూ బాగుపడాలని చెప్తున్నాం. సమయాన్ని ఎవరైతే వెచ్చించి నిత్యము నేర్చుకుంటూ మనం నేర్పిస్తూ మన బిజినెస్ ని మనం నిరంతరము అనుకరించుకుంటూ ఉంటామో అటువంటి వాళ్ళు మన దీంట్లో కూడా, ఇప్పుడు మన భాగ్యలక్ష్మి గారు చెప్పినట్టు ఆమె చాలా తక్కువ టైంలోనే మంచి ఉన్నత స్థాయికి ఎదిగి మనందరికీ మంచి సూచనలు ఇస్తున్నారు. ప్రతి ఒక్కరిని గౌరవించుకొని మనం వెళ్ళాలి, మన టీంని అభివృద్ధి చేసుకోవాలని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ Hello. సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ టైం ఇట్స్ 7:03. కాబట్టి ఈ సెషన్ ని ఇక్కడితో కంక్లూడ్ చేసుకుందాము.
అలాగే రేపు సండే మనకి ఈ సెషన్ ఉండదు, డైరెక్ట్గా 8:30 సెషన్ ఉంటుంది. 8:30 సెషన్లో మళ్ళీ ట్రైనింగ్ సెషన్. సండే మార్నింగ్ మనకి వెంటనే అంటే కొంతమందికి ఇబ్బంది అవుతుంది కాబట్టి సార్ మార్నింగ్ ఆపేయమన్నారు. సో అందుకని మనము దీన్ని ఆపడం జరిగింది. అట్ ద సేమ్ టైం 8:30కి చాలా మంది రండి, ఇంకా ఎక్కువ మందిని ఇక్కడ ఉన్న 185 మెంబర్స్ ఒక్కొక్కరిని ఇన్వైట్ చేసుకున్న మీ టీంలో ఎవరు వస్తే మీకు వర్కౌట్ అవుతుంది అనేది, అది మార్నింగ్ అవ్వచ్చా ఈవినింగ్ అవ్వచ్చా, ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేసుకోండి. సో ఇది వినడం వినిపించడం ఇది అందరికీ మాటి మాటికి చెప్తున్న మాటే. సో బోరింగ్గా ఉన్నా సరే ఇది చెప్పక తప్పదు. సో ఎలాగంటే వింటూ ఉంటేనే దీంట్లో మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలుగుతాం. కాబట్టి దయచేసి మీరు అందరినీ ఇబ్బంది పెట్టాలి, అందరినీ ఇబ్బంది పెట్టే తీసుకురావాలి. ఇబ్బంది పెట్టే అంటే నువ్వు వచ్చావు, నీ డబ్బులు పోగొట్టుకోకూడదు, నీకు టీం రావాలి, నువ్వు నీ టీంకి చెప్పాలంటే నువ్వు వచ్చి విను అని చెప్పి వినిపించండి. ఓకే, సో ఇది ఎల్టీడీ సిస్టమ్ కాబట్టి దయచేసి దీన్ని ఫాలో చేసుకోండి. మీ కింద టీం వస్తేనే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతారు, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇద్దరు చాలు అనేది కరెక్టే, కానీ ఆ ఇద్దరిని కరెక్ట్గా మనం లైన్లో పెట్టుకోవాలి కదా. సో థ్యాంక్ యూ ఆల్. అండ్ భాగ్యలక్ష్మి మేడంకి, అలాగే తన లైవ్ సెషన్ని చెప్పినటువంటి సుబ్రహ్మణ్యం గారికి, సో రియల్లీ గ్రేట్. ప్రతి ఒక్కరూ నేను ఎందుకు మాట్లాడకూడదు అని చెప్పి హ్యాండ్ రైజ్ చేయడానికి ప్రయత్నించండి. సో ఇక్కడ మీరు ఎంత మాట్లాడితే మీరు అంత ఎదుగుతారనేది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్ ది బెస్ట్ అందరికీ. అలాగే ఈ సెషన్ని కంక్లూడ్ చేస్తూ, దిస్ ఇస్ స్వర్ణ. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్.